సంవత్సరాల్లో మా ఊరిని ఒక్కళ్ళు కూడా అభివృద్ధి చేసిన వాళ్ళు లేరు. అర్థం కంటారు 40 సంవత్సరాల నుంచి అభివృద్ధి చేసిన వాళ్ళు లేరు. అమ్మవాడు వాడు కొలవాడిని వాడే చదివించుకోవాలంటే ఇంగ్లీష్ మీడియం. ఏ యువతలో మనుషులు కదా మాలా మాదిగోళ్ళు పుట్టాలని ఎవరైనా కోరుకుంటాడన్నాడు. ఇప్పుడు వాడెందుకు వచ్చాడు? ఇప్పుడు ఎందుకు ఆడు చంద్రబాబు నాయుడు ఎందుకు వచ్చాడు? పప్పుగాడు ఎందుకు వచ్చాడు? లోకేష్ గారు ఎందుకు వచ్చాడు? ఎవరిని ఉద్ధరిస్తానికి వచ్చాడు? మాకు జగన్ బాబు మాకు అన్నీ చేస్తాడు. సంక్షేమ పథకాలు అన్నీ ఎత్తున్నాడు. అమ్మవాళ్ళు ఎత్తున్నారు. వాడు ఏం చేస్తున్నాడు? వాడు వచ్చి అడగ మరి చెప్పు తీసుకొని కొడతాడు. వాడు ఏం చేస్తాడు? కంతేరు వచ్చి ఏమైనా చేస్తున్నాడు? కంతేలా కాదు, ఏ ఊర్లో ఏమైనా చేశాడా? వాడు కులవాడిని వాడు ఎప్పుడూ బాగొట్టుకోవట్లా. మాలా మాదిగోళ్ళు ఏంటంటే ఆ కూచాడుకు వాడుకుంటున్నారు. ఈ ఎదవ నా కొడుకులకు తెలియట్లేదు. వాళ్ళ కింద చెప్పు కింద కాలు వెళ్ళే ఉంటున్నారు. ఆడు వచ్చాడు, లోకేష్ గాడు వచ్చాడు. వాడు ఏమని వచ్చాడు? ఆడు నేను ఉండేస్తారు చెప్పులు తీసుకొని కొట్టాడు నా బట్టనే. అంతే. వాడు ఏం చేశాడు? మాకు ఏమన్నా న్యాయం చేశాడా? ఏం చేశాడు? చంద్రబాబు గారు 4 సిలిండర్ ఆడు పెట్టుకోమన్నా బట్టని ఎందుకు ఆడు ఇచ్చే 1500 ఇస్తా ఉంటున్నారు ప్రతి మహిళకి. 1500 అంటే వాడు టీ ఖర్చులకు ఒక షర్ట్గా వచ్చింది. వాడికి ఒక షర్టు రోజుకి 4-5 షర్ట్లు ఎడవాలి కదా, ఒక షర్టు వచ్చింది. కొనుక్కోమనండి. ఫలానా అమ్మాయి చెప్పింది కూడా చెప్పండి. చూసానండి, బాగుంది. నిన్న వెళ్ళాను, ఈ రోజు కూడా జగనన్న దగ్గరికి వచ్చాను చూడడానికి. చూసాను, సెకండ్ కూడా ఇచ్చాడు నాకు. మా ఊర్లోనైతే బాగానే ఉందండి. గత 40 సంవత్సరాల నుంచి మా ఊర్లో టీడీపీ ప్రభుత్వం ఉంది. కానీ ఈ సంవత్సరం మాత్రం ఈ పోయి సంవత్సరం జగన్ గెలిచినప్పటి నుంచి మా ఊర్లో మాకు అన్ని బాగానే ఉన్నాయి. మాకు అంతకుముందు పెళ్ళై 12 సంవత్సరాలు మాకు రేషన్ కార్డు లేదు. జగన్ పాలన వచ్చినాక మాకు రేషన్ కార్డు వచ్చింది. మాకు 3 పిల్లలు, వాళ్ళలో ఒకరికి 4 సంవత్సరాల నుంచి అమ్మఒడి పథకం పడుతుంది. మాకు అంతా బాగానే ఉంది జగన్ పాలనలో. అది ఏ ఊరైనా సరే, ఏ మహిళ అయినా సరే ప్రతి ఒక్కళ్ళు జగనన్న గెలుస్తారనే చెప్తున్నారు. అది 175 స్థానాలకి 175 పక్కా గెలుస్తాం అంతే. మా తాడికొండ తరపున మేము సుచరిత గారిని గెలిపిస్తాము. అది చంద్రన్న వస్తూ మరింత సంక్షేమం చేస్తున్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గ్యాస్ సిలిండర్లు అండ్ హైదరాబాద్ లో చూస్తున్నాం బస్సులు పెట్టుకొని ఎట్ట కొట్టుకుంటున్నారండి. మాకెందుకండి ఆ కొట్టులాట? మేము మామూలు ఛార్జీ పెట్టుకుని వెళ్తా, ఛార్జీ పెట్టుకుని వస్తాం. మాకు ఆ కొట్టులాట వద్దండి. ఆయన బస్సులో వద్దు, ఆయన పాలన వద్దు. మేము ఆయనకి దండం పెడతాం. మాకు జగన్ పాలనే కావాలి. అది మేము అభివృద్ధి పడాలన్నా, మేము బాగుపడాలన్నా కూడా మాకు జగనన్నే కావాలి. మాకు చంద్రబాబు వద్దు, మాకు టీడీపీ వద్దు, మాకేం వద్దండి. మాకు జగన్ పాలన అన్నీ వచ్చినాయి. మాకు చంద్రబాబు పాలన ఏది రాలేదు. మాకు అన్ని అభివృద్ధి కావాలంటే మాకు జగన్ రావాల్సిందే. టీడీపీ పాలన కావాలన్న వాళ్ళకే అభివృద్ధి చెందింది. మా గ్రామం వాటికి వస్తే వాళ్ళ వాటికే చూసుకుంటారు, వాళ్ళే చేసుకుంటారు. కానీ మా దాకా రాదు. మా అందరికీ ముద్ర ఎత్తారు వీళ్ళు, వైసీపీ వాళ్ళు వీళ్ళకి ఇవ్వద్దని. మాకు ఆ పాలన అయితే వద్దు. మాకు కాంగ్రెస్ పాలనే కావాలి. జగన్మోహన్ రెడ్డి రావాలి. మళ్ళీ మేము జగన్మోహన్ రెడ్డి తరఫునే పోరాడాలి. కాశీ కుమారి, కంతేరు గ్రామం. బాగుందండి. మాకు విద్యా దీవెన వచ్చింది. మా అమ్మాయి వాళ్ళకి ఇంజనీరింగ్ చదువుతుంటే మాకు అమ్మఒడి వచ్చింది, ఆసరా డబ్బులు వచ్చినాయి. మాకు అన్నీ బాగా జరిగినాయి అండి. నీళ్ళు వచ్చినాయి మా ఊరికి. అసలు 40 సంవత్సరాల నుంచి నీళ్ళే లేవు అసలుకి. అసలు వాడుకోవడానికి కూడా కిలోమీటర్ పోయి తెచ్చుకోవాలండి. నీళ్ళు ఇప్పుడు బాగుండయి, నీళ్ళు వచ్చినాయి, అన్నీ ఉన్నాయి. 5 సంవత్సరాల్లో బాగుంది అంత పరిపాలన. అదే అమ్మఒడి వచ్చింది మా అబ్బాయికి, విద్యా దీవెన. మా అమ్మాయి ఇంజనీరింగ్ చదువుతుంది, నాకు ఆసరా వచ్చినాయి. మీ ఊర్లో ప్రధానంగా ఎలాంటి మార్పులు వచ్చాయి వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత? రోడ్లు పడ్డాయి అండి, నీళ్లు పడ్డాయి, పంచాయతీ సచివాలయం కట్టారు, హాస్పిటల్ కట్టారు, అంగన్వాడీ కేంద్రాలు అన్నీ కట్టారు. చంద్రబాబు వస్తే ఇంకా ఎక్కువ సంక్షేమం చేస్తాను, గ్యాస్ సిలిండర్లు కానీ చాలా చెప్తాను. ఏం చేశాడు? పోయినసారి ఏం చేశాడు? ఏం పసుపు కుంకం అన్నాడు. అసలు ఏమీ ఇలా అప్పుడు నమ్మరు, నమ్మేదే లేదు. జెండా లేదు, ఏమీ లేదు. నెత్తన బాతాల మాకు మాత్రం ఆయనే కావాలా. మాకు బ్రహ్మాండంగా జరిగింది. నాకు ఆసరా వస్తుంది, అన్నీ వస్తాయి. మా మనవాళ్ళకి విద్యా దీవెన అన్నీ వస్తున్నాయి. మా ఊరు నీళ్ళ దరిద్రం వదిలింది. మా ఊరు బ్రహ్మాండంగా ఉంది. మాకు ఆయనే కావాలి. ఈ జన్మ అంతా ఆయన. చీడ పురుగులు కూడా పోయినాయి. నేను ఆయన ఇచ్చిన డబ్బులు పెట్టి నా మనవాళ్ళకి పంచలు ఫంక్షన్ చేసుకున్నా. ఆయన పంచలు తెచ్చి ఆయన డబ్బులు పెట్టి మాకు ఆయనే కావాలి. ఎన్ని ఊళ్ళో ఏంది, హాస్పిటల్ ఏంది, ఊళ్ళో ఏంది, అంతా మారిపోయిందయ్యా. మా ఊరే మారిపోయింది. మా ఊరు మామూలుగా వెనకబడి లేదు. అది ప్రశాంతంగా చెప్పి నేను ప్రశాంతంగా ఉన్నారు. అమ్మఒళ్ళు పడ్డాయి. నాకిద్దరు కొడుకులు, ఒక కూతురికి అమ్మఒడి పడింది నా మనవరాళ్ళకి.
ఇద్దరు కొడుకులకి ఒక్కో కూతురికి మనవరాళ్ళకి ఇద్దరికి అమ్మఒడి పడింది, రైతు భరోసా పడింది. మా ఆయనకు ఆరోగ్యశ్రీ కార్డు మీద ఆపరేషన్ చేశారు. ఏంది ప్రతి ఒక్క విషయంలో కూడా అమ్మఒడి ఏంది, రైతు భరోసా ఏంది, అసలు మా ఊరు ప్రశాంతంగా ఉంది 5 సంవత్సరాలు కూడా. ఓకే, నంబర్ 2 మాది. జగన్ చూసారా? జగన్ చూసారండి, సంతోషంగా ఉంది. జగన్ పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉందండి. అన్ని పథకాలు వస్తున్నాయి మాకు. రైతు భరోసా వచ్చింది, అమ్మఒడి వచ్చినాయి మాకు. రైతులకి జగనన్న చేసింది ఏమీ లేదంటున్నారు. వదిలేనండి, అన్ని చేశారు. రైతు భరోసా కేంద్రం ఉందా మీ ఊర్లో? రైతు భరోసా కేంద్రం ఉంది, ఇవ్వండి. చంద్రబాబు కలిస్తే ప్రతి మహిళకి నెలకు 1500 ఇస్తామంటున్నారు. లేదండి, జగన్ పరిపాలన బాగుంది. చంద్రబాబు మాట్లాడిన కొడితే అటు ఆడు మాట్లాడిన కొట్టిదే, ఏం చేసేది ఏం లేదు. ఆడు మీ ఎమ్మెల్యే ఎవరు గెలుస్తారంటారు మళ్ళీ? అంబాటి మురళీకృష్ణ. డబ్బులు ఇస్తే ఎంతమంది కార్యకర్తలు వచ్చారంటున్నారు. పడతానండి, అభిమానం వల్ల వచ్చారు జగన్. డబ్బు వల్ల వాళ్ళు అనేక మాటలు అంటారు, అవన్నీ పడతానండి. అభిమానం ఉంటే వచ్చి ఈసారి వచ్చేది జగన్ అన్నాయి. మళ్ళీ సీఎం జగనే వస్తాడు, అదే మా నమ్మకము. చంద్రబాబు అలగలేదు, ఈ వచ్చినాక అమ్మ ఒడి పడింది, డ్వాక్రా రుణమాఫీ అయినాయి, అన్నీ జరిగినాయి మాకు. చంద్రబాబు వల్ల మాకు ఏం జరగల, మళ్ళీ సీఎం జగనే. అవన్నీ ఉట్టిదే, అవన్నీ ఏం జరగవు. మాకు జగనే, మళ్ళీ సీఎం జగనే, మళ్ళీ సీఎం జగనే. ప్రేమలత నూతక్కి నుంచి. జగన్ పరిపాలన ఎలా ఉంది? బాగుంది. అభివృద్ధి పథకాలు కానీ మాకు కుటుంబ సంక్షేమాలు కానీ అన్నీ బాగానే ఉన్నాయి, అన్నీ బాగా జరిగినాయి. మేము అభివృద్ధి పొందాము. రైతు భరోసా కానీ, అమ్మఒడి కానీ, ఆశ్రా వర్కలు కానీ, అసలు ఏ అయినా సరే అన్నీ బాగానే జరిగినాయి. ఏటి గురించి లోటు లేదు. వాళ్ళు గ్యాస్ బండ్లు ఇస్తున్నారని 1500 ఇస్తున్నారని వాటికి కుర్తిపడము. జగన్ అన్నకే వేస్తాం, జగన్ అన్నే. మాకు అన్ని పథకాలు అందినాయి, మాకు పింఛన్ కూడా వస్తుంది. మళ్ళీ జగనే రావాలి, అది నాకు వచ్చింది. మాకు వద్దు చంద్రబాబు వద్దా, మాకు జగనే కావాలి. ఏమండవు, ఇప్పుడు మాకు జగనే కావాలి. మేము జగన్కే వేస్తాం ఓటు. అది మేము అందుకే చూస్తాం, వచ్చాము చూస్తాం. నా పేరు పార్వతి, ఎక్కడి నుండి వస్తున్నారు? నూతక్కి నుంచి వస్తున్నాం. జగన్ పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది. ఏ విధంగా చెప్పాలి? ఏ విధంగా అన్ని ఇస్తున్నాడు మాకు. పెన్షన్ తీసుకుంటున్నాం. ఎంత వస్తుంది? 3000. చంద్రబాబు వస్తే 4000 ఇస్తామంటున్నారు పెన్షన్. మరి ఆయన కోటేస్తారు. ఎందుకు జగన్ గారికి వేస్తాం? డబ్బులు ఎక్కువ ఇచ్చినా ఆయనకి. జగన్ అంటే ఎందుకంటే ప్రేమే, మరి ప్రేమ కాబట్టి జగన్కి వేస్తాం. అది సీఎం జగనే, పక్కాగా మగాడు సీఎంఏ. ఈసారి సీఎంఏ జగన్. జగనే వస్తారని ఎందుకు చెప్తున్నారు? అవును, జగనే వస్తాడు. మాకు జగనే కావాలి. మాకు అండగా నిలబడాలంటే, ఆడవాళ్ళకి అండగా నిలబడాలంటే జగనే రావాలి. అదే 5 ఏళ్లలో ఎలా ఉంది ఆయన పరిపాలన? బాగుంది పరిపాలన. ఆడవాళ్ళకి ఏమొచ్చాయి? నాకు ఒంటరి మహిళ పెన్షన్ వస్తుంది. అది నాకు ఒంటరి మహిళ పెన్షన్ వస్తుంది. అది ఈసారి వస్తే ఇంకా ఎక్కువ సంక్షేమం చేస్తారు. అసలు ఏమి వద్దు, అవన్నీ బోటుకొప్ప మాటలు, అవన్నీ బోటుకొప్ప మాటలు ఏమొద్దు. అంతే, జగనే కావాలి.